నాగరి పట్టిన దేవుడు ఎందుకు వ్యవస్థకు ప్రతీక అయ్యాడు? బలరాముడు నిజంగా విష్ణువు యొక్క అవతారమా లేక శేషు యొక్క రూపమా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ యొక్క వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాల్లో బలరామ అవతారం కూడా ఒకటి. ఇతన్ని శేషనాగుడి అవతారం అని కూడా చెప్తారు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తినప్పుడు ఆయనకు అన్నయ్యగా ఇతను జన్మిస్తాడు. కంసుడు దేవకీ పిల్లల్ని చంపుతూ ఉన్నప్పుడు 7వ గర్భంలో జన్మించినటువంటి బలరాముడే యోగమాయ ద్వారా రోహిణి గర్భంలోకి మార్చబడతాడు. అందుకే బలరాముణ్ణి సంకర్షణుడు అని పిలుస్తారు. అంటే మార్చబడినవాడు అని అర్థం. బలరాముడు అపారమైనటువంటి బలశాలి, గదా యుద్ధంలో నైపుణ్యుడు. అతని యొక్క బలం అసాధారణం. అందుకే బలరాముణ్ణి బలం యొక్క రూపంగా కూడా చెప్తారు. బలరాముడి యొక్క ఆయుధం చూస్తే హలం అంటే నాగలి. శ్రీకృష్ణ పరమాత్ముడితో కలిసి బాల్యంలో బలరాముడు పూతన శకటాసుర వాళ్ళ యొక్క సంహారం అప్పుడు ఎంతో సహకారం అందించాడు. అదేవిధంగా బలరాముడి యొక్క విద్యాభ్యాసం చూస్తే గదా యుద్ధంలో నిపుణుడు. భీముడు దుర్యోధనుడికి ఇతనే గదా యుద్ధం నేర్పించాడు. మహాభారత యుద్ధంలో బలరాముడు పాల్గొనలేదు, ఎందుకంటే కౌరవులకు పాండవులకు ఇతను కావలసిన వాడు కాబట్టి తటస్థంగా ఉండిపోయాడు. బలరాముడికి సంబంధించినటువంటి ఒక చిన్న శ్లోకం చూద్దాం. బలరామం హలం ధరం శ్వేతవర్ణం చతుర్భుజం రౌహిణేయం మహాబాహుం నమామి బలభద్రకం. బలరాముణ్ణి వ్యవసాయానికి ప్రతీకగా చెప్తారు. ఎందుకంటే ఆయన యొక్క ఆయుధం వచ్చేసి నాగలి, వ్యవసాయానికి చిహ్నం. వ్యవసాయం అంటేనే సమాజానికి ఆధారం కదా. అందుకే ఆహారం ఉంటేనే జీవనం, జీవనం ఉంటేనే సమాజం, సమాజం ఉంటేనే వ్యవస్థ. అందుకే బలరాముడు కేవలం బలం కాదు, సమాజాన్ని నడిపించే వ్యవస్థకు ప్రతీక అని చెప్తారు. ఇక్కడ కొన్ని అవతారాల్లో తేడా కూడా ఉంది. కొన్ని పురాణాల ప్రకారం బలరాముణ్ణి శేషనాగ అవతారంగా చెప్తారు. మరికొన్ని పురాణాల ప్రకారం బుద్ధుడిని అవతారంగా కూడా చెప్తారు. ఇలాంటి పురాణ విశేషాలు తెలుసుకోవడానికి ద వేదాంత టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, హైప్ చేయండి. జై శ్రీమన్నారాయణ.